తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరం సౌకర్యాలు మెరుగుపరుస్తూ వసతులు కల్పిస్తున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్నమయ్య భవన్లో డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించిన ఈవో భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించారు. భక్తుల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైకుంఠంలోని ప్రతి కంపార్ట్మెంట్లలో ఫిర్యాదుల పుస్తకం ఉంచి భక్తుల నుంచి సూచనల్ని, సలహాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. యాత్రికుల నుంచి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు వారి దర్శనాలలో మార్పులు తీసుకొచ్చామన్నారు. నెలలో 2 రోజులు వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జీఎస్టీ అమలుతో తీతిదేకు 32 కోట్ల రూపాయలు అదనంగా భారం పడనున్నట్లు తెలిపారు. ఇందులో అద్దె గదులు కేటాయింపు, బంగారు డాలర్ల విక్రయం, కళ్యాణ మండపాల అద్దెల నుంచి వస్తున్న ఆదాయంలోనే 19 కోట్ల రూపాయలు, తీతిదే అవసరాలకు చేసే పలు కొనుగోళ్లపై 11 కోట్ల రూపాయలు ఉంటుందని వివరించారు. మనం 2 రోజులు జూలై 18 తేదీ అదేవిధంగా జూలై 25 తేదీ సాధారణంగా అయితే మనం వృద్ధులు, దివ్యాంగుల కోసం 1500 టోకన్లు కేటాయించేవాళ్ళం. ఈ 2 రోజులు 1500 బదులు 4000 టోకన్లు కేటాయించే ఏర్పాటు చేశాం. 1 సంవత్సరం వయసు లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం ఇప్పటికే సుపథం ద్వారా ప్రవేశపెట్టినటువంటి విధానం ఉంది. అయితే అది సరిపోవట్లేదు, ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫెసిలిటీ 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల వరకు వర్తించాలనేది కొంతమంది సలహా సూచనలు ఇచ్చారు. రోజువారీగా దీన్ని అమలు చేయాలంటే కొంచెం కష్టం. ప్రత్యేకంగా వేసవి కాలంలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో అది చేయలేం. అయినా వాళ్ళే కూడా ఒక 2 రోజులు కేటాయించి ఈ నెల ప్రత్యేకంగా జూలై 19 తేదీ అదేవిధంగా జూలై 26 తేదీ ఈ 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 5 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నేరుగా సుపథం ద్వారా ప్రవేశ విధానం ఫెసిలిటీ కల్పిస్తున్నాం.